వీడియోలో మనం పప్పు గారెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది 1/2 కేజీ పెసరపప్పు, 1/2 కేజీ శనగపప్పు 2 అవర్స్ ముందే నానబెట్టుకుని ఇలా జల్లి బుట్టలో వడేసుకోవాలి. ఒక 1/2 గంట నీళ్ళు ఓడిసిన తర్వాత పచ్చిమిర్చి ఒక 1/2 కేజీకి ఒక 10 పచ్చిమిర్చి అండి, ఒక ఎల్లిపాయలు ఒక 10 రెబ్బలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా పప్పు గ్రైండర్ వేసుకోవాలండి. మిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి పప్పు వేసి పచ్చగా గ్రైండర్ వేసుకోవాలి. గ్రైండర్ వేసామండి, ఇలా కొంచెం పచ్చగా వేసుకోవాలి, బాగా మెత్తగా వేసుకోవాలి. ఇట్లా కొంచెం పప్పు లాస్ట్ ఉంచి కలుపుకుంటే బాగుంటుంది. గ్రైండర్ వేసాము. ఇప్పుడు దీంట్లో ఉప్పు, మీ టేస్ట్ తగినంత ఉప్పు, ఆకులండి, ఒక చిన్న ఉల్లిగడ్డ సన్నగా ఇట్లా కట్ చేసుకున్నాం. దీంట్లోనే పుదీనా, కొత్తిమీర, ఉల్లాకండి ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టాము. ఈ పుదీనా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు, పుదీనా, ఉల్లాకు, కొత్తిమీర అండి ఇది సన్నగా కట్ చేసి దీంట్లో గ్రైండర్ వేసిన తర్వాత ఉప్పు, ఆకులు వేసి కలుపుకోవాలి మొత్తం కలిసిపెట్టు. చూడండి ఇలా మొత్తం కలిసేటట్టు ఉప్పు, ఆకులు మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఉబ్బిన పిండిని ఇప్పుడు వడలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఆయిల్ పెట్టుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ వేడిన తర్వాత గారెలు చేసి ఆయిల్లో వేడి చేసి ఫ్రై చేసుకోవాలి. చేతితో వేస్తానండి నేను. మీరు మీకు చేతితో రాకుంటే కవర్ మీద వేసుకోండి. ఉబ్బిన పిండిలో ఆకులు, ఉప్పు సరిపడా వేసుకొని కలుపుకొని ఇలా వడలు వేసుకోవాలి. ఇలా హోల్ చేసుకుంటే మధ్యలో మంచిగా ఉడుకుతుంది. ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మధ్యలో కదిలిస్తుంటే మంచిగా అవుతుంది. మంట మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే పైన బ్రౌన్ కలర్ వస్తుంది, లోపల పచ్చిగా ఉంటుంది. చూడండి బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు తీసుకుందాం.
దీనికి ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి, మినపప్పు అయితే ఎక్కువ పడుతుంది. చూడండి బాగా ఇలా చూడండి, లోపల కూడా బాగా కారిపోయింది, పైన కూడా స్పైసీగా వచ్చింది. వేడివేడిగా తింటే బాగుంటాయండి. చాలా బాగా వచ్చినాయండి, మీరు కూడా ట్రై చేయండి. మిగిలిన పిండి మొత్తం ఇలాగే చేసుకోవాలి, బాగుంటాయండి. మేమైతే చికెన్లో పెట్టుకొని తింటాము. చికెన్ తినని వాళ్ళు పుదీనా చట్నీ, పల్లి చట్నీతో కానీ మీకు ఎలా నచ్చితే అలా తినచ్చు. మేమైతే చికెన్లో తింటాం, మాకు అలాగే ఇష్టం. చూడండి పిండి కూడా ఎంత బాగా వస్తుందో. మంచిగా లూజ్ లేకుండా బాగా వచ్చిందండి పిండి. ఒక 2 hours నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే బాగా వస్తాయి, లూజ్ రాకుండా. మీరు కూడా ఇలాగే చేసుకోండి. అయిపోయినాయండి పెసరపప్పు వడ, చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.